నిర్ణయించుకోండి. కనీసం నేను చెప్పేది 21 రాత్రులన్నా తిండి మానేయండి. మార్నింగ్ తినండి, మధ్యాహ్నం తినండి. కనీసానికి చెప్తాను, కనీసం 21 రాత్రులన్నా. రాత్రికి ఆకలిస్తుంది అనుకో, ఆకలి అన్న ప్రతిసారి ప్రార్థన చేయి. ఆకలి అన్న ప్రతిసారి ప్రార్థన చేయి. కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాయి, దయచేసి గమనించండి. ఉపవాసం ఉన్నవారు సోషల్ మీడియాలో టైం గడపకండి, దెయ్యాలు దొరుకుతాయి. వ్యర్థమైన మాటలు మాట్లాడకండి. కనీసం ఈ 1 రోజులు మిమ్మల్ని మీరు కాన్సన్ట్రేట్ చేసుకోండి. వ్యర్థమైన మాటలు మాట్లాడద్దు, వ్యర్థమైన స్థలాలకు వెళ్ళొద్దు, అనవసరంగా ముచ్చట్లు అక్కర్లేదు. ఎవరైనా 21 days తర్వాత వాళ్ళు కమ్ టు యూ అని చెప్పారు, అవసరమే లేదు. లెట్ దెమ్ నో ఇట్ ఈస్ అ టైమ్ బిట్వీన్ యూ అండ్ గాడ్. నేను దేవుడు వ్యక్తిగతంగా 21 రోజుల సమయాన్ని తీసుకున్నాము, మాకు వచ్చి ఏకాంతం కావాలి. 21 దినాల నుండి నిజంగా దేవుడిని తగ్గించుకుని చూడు. February 8th అవనే ఈ సంవత్సరం చూడు నీకు ఎలా ఉంది. ఈ సంవత్సరం చూడు, మీకు జరగబోయే కార్యాలు చూడండి. దేవుడు ఇవ్వబోయే జవాబులు చూడండి.